మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నిజాం చెరువులో గత కొంతకాలం క్రితం పనికి ఆహార పథకం క్రింద నిర్మించిన రోడ్డును తొలగించడంతో మత్స్యకారులు జీవనోపాధి పొందుతారని జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు అశోక్ తెలిపారు. ఈ చెరువులో సర్వే నెంబర్ 642లో 29.19 ఎకరాల శిఖం 67.29 ఎకరాల FTL భూమి ఉందని నిర్మించిన ఈ రోడ్డు మొత్తం శిఖం భూమితో పాటు FTLలో నిర్మించారని, ఈ రోడ్డును నిర్మించడం వల్ల చెరువు ఆక్రమణకు గురవుతుందని జిల్లా చెరువుల పరిరక్షణ కమిటీ 2020లో రోడ్డును తొలగించేందుకు సిఫార్సు చేసిందని, కొందరు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఈ పనులు నిలిచిపోయాయని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం హైకోర్టులో WP నెంబర్ 38367/2022 రిట్ పిటిషన్ను దాఖలు చేశామని, ఈ రోడ్డును 2 నెలల్లో తొలగించాలని కోర్టు తీర్పునివ్వడంతో అధికారులు తీర్పును అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ రోడ్డును తొలగించేందుకు సహకరించిన అధికారులకు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ రోడ్డును ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రజలకు అందుబాటులోకి తెస్తే సమస్యలు లేకుండా ఉంటుందని వారు కోరుతున్నారు. నా పేరు పిల్లి దశరథం, సొసైటీ సెక్రటరీ మరియు సొసైటీ ప్రెసిడెంట్ సింగం అశోక్ గారి ఆధ్వర్యంలో ఈ బైపాస్ రోడ్డు తొలగించడానికి మేము సభ్యులందరం కలిసి కలెక్టర్ గారిని కలిసాము ఒకసారి 2 సార్లు. ఆ తర్వాత హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దీని సర్వే నెంబర్ 642 శిఖం, చెరువు శిఖం వచ్చేసి 29.19 ఎకరాల శిఖము, 69.29 ఎకరాల FTL భూమి ఉంది. గత కొంతకాలంగా క్రితం పనికాహారం పథకం కింద నలంద కాలేజీ నుండి ఈ రోడ్డు నిర్మించడం జరిగింది. చెరువు ఆక్రమణకు గురవుతుందని పట్టణ చెత్త రోడ్డు చిరువైపులా వేయడం జరుగుతుంది. పూడ్చికతో పాటు వచ్చే కాలుష్యాన్ని నుండి తొలగించడానికి అనారోగ్యానికి గురవుతున్నారు అని ప్రజలు జిల్లా చెరువుల పరిరక్షణ కమిటీ 2020లో రోడ్డును తొలగించేందుకు సిఫారసు చేసింది. అయితే కొందరు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఈ పనులు నిలిచిపోయింది. ఈ కార్యక్రమం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ మహిబాద్ నుండి జిల్లా చెరువుల పరిరక్షణ కమిటీ ఇచ్చిన తీర్మానాన్ని అమలు చేయాలని గౌరవ హైకోర్టులో WP నెంబర్ 38367/2022 ప్రకారం ఆశ్రయించడం జరిగింది. దీంతో ఈ రోడ్డును 2 నెలల్లో తొలగించాలని జిల్లాలోని సంబంధించిన అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ రోడ్డు తొలగించిన దగ్గర హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు సహకరించిన జిల్లా కలెక్టర్ శశాంక గారికి, ఇరిగేషన్ EE సమ్మిరెడ్డి గారికి మరియు DE కిషోర్ కుమార్ గారికి, AE శ్రావణ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.